అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్క్ ఇస్ వాల్. నేను మీ భార్గవి. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి గుంటూరు నుంచి పెరవలు అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకు అంటే అమ్మవారికి ఒక పూజ ఉంది, అంటే ఇయర్లీ వన్స్ ఈ వచ్చే శ్రావణ శుక్రవారానికి అమ్మవారికి నది స్నానం అయితే చేపిస్తారనమాట. అందుకని దానికోసం వెళ్తున్నాము, అమ్మవారి పూజ కోసం అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే బయలుదేరామన్నమాట. మా పిన్ని వాళ్ళని, అంటే గుంటూరులో. అసలు మేము ఇక్కడికి వచ్చేసరికి తెల్లారేసరికి చాలా బాగుంది మా ఊరు వచ్చేసరికి. అంటే చుట్టూ గ్రీనరీ, ఇప్పుడే వీళ్ళు ఏమంటారు వరి నాటు అయితే వేశారనమాట. అవి పిలకలు వచ్చేసి చాలా గ్రీనరీగా ఉంది, చాలా బాగుందనమాట. క్లైమేట్ అయితే ఈ క్లైమేట్, ఈ గ్రీనరీ అన్నీ చూస్తుంటే అబ్బా ఇట్లా కదా పల్లెటూరు ఉండాల్సింది అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది నాకైతే ఈ లాంగ్ డ్రైవ్. మొత్తం ఇట్లా గ్రీనరీగా ఉండి కూల్ క్లైమేట్ ఉంటే అసలు ఎంత బాగుండిద్దో. నాకైతే లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ మా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇట్లా ఎంజాయ్ చేస్తూ గ్రీనరీ ఇదంతా చూసుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. వచ్చాక మా అబ్బాయి ఏమో కోడిపిల్లలు ఉన్నాయి మాకు, కోడిపిల్లలు వెంబడబడ్డాడు. రావడమే మెట్ల మీదే కానొచ్చేసాయి వాడికి. అంటే కోడిపిల్లలు మరి పిల్లలు కాదు, పుంజు అనమాట. 2 పుంజులు, 1 కోడి ఉంది. మా అత్తయ్య పెంచుతున్నారనమాట. ఇంకా వాటంపటైతే పడ్డాడు. అవేమో వీడిని చూసి భయపడిపోయాయి. చూడండి, ఇక్కడైతే కానొచ్చింది కోడి, పుంజు ఒక్కటే కానొచ్చింది. 2 ఉండిద్ది కానీ ఒకటే కానొచ్చింది ఇది అనమాట. వీడినైతే అట్లా మెట్లు ఎక్కుతుండగానే ఎంట్రన్స్లో కానొచ్చింది. ఇంక దాన్ని తరుముతున్నాడు అక్కడ పట్టుకొని. అంటే పట్టుకుంటున్నాడు, తరమడం కాదు కానీ. అదేమో భయపడుతుంది, ఎక్కడన్నా కోడి పొడిచిద్దేమో అనుకున్నాను, పాపం అదే భయపడి వెళ్ళిపోతుంది. ఇదేమో మా దానిమ్మ చెట్టు అనమాట. మా దానిమ్మ చెట్టుకి దానిమ్మకాయలు చాలా లావుగాను స్వీట్గా కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట. ఏమో బయటికి వెళ్ళిపోతుంది, ఇంకా మా ఓడిని తట్టుకోలేక బయటికి పంపించిందే కాక మళ్ళీ పైగా ఏడుస్తున్నాడు అది వెళ్ళిపోయిందని. అందుకని ఇంకా బియ్యం తెచ్చి అయితే వేసాను అనమాట, మళ్ళీ లోపలికి వస్తాయి ఏమో అని. అంతే మా మావయ్య వెళ్ళేటప్పుడు కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయలు కూడా తీసి పెట్టేశాడు. అంటే మేము అక్కడ నది దగ్గర అమ్మవారికి అయితే కొబ్బరికాయ కొట్టడానికి తీసి పెట్టేశాడు అనమాట. ఇంక మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. మా ఇంటి దగ్గర నుంచి అసలు మామూలుగా లేదు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరేదాకా మా అబ్బాయి ఆ కోడి పిల్లల చుట్టూనే తిరిగాడు. ఇదిగోండి ఇప్పుడు మా టెంపుల్ చూపిస్తా చూడండి. అంటే మొత్తం టెంపుల్ చూపించలేదు, ఈసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను డెకరేషన్ ఎలా చేశారు ఏంటి అని. కానీ డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారనమాట, చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూపిద్దామంటే ఇప్పటికే టైం అయిపోయింది. అమ్మవారిని ఎక్కిచ్చేసారనమాట ట్రక్, అందుకే గుడి దగ్గర ఎవ్వరు లేరు. మళ్ళీ లేట్ అయింది గుడి దగ్గర దిగి చేసేసరికి అని అయితే తీయలేదు. డెకరేషన్ అయితే ఈసారి చాలా బాగా చేశారు. చూసారు కదా, ట్రక్లో అమ్మవారిని ఎక్కిచ్చేశారు. అంతే పోతుల్ని వాటన్నిటిని ఎక్కిచ్చారనమాట. డీజే బాక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. అవి ట్రాక్టర్లు కాబట్టి తొందరగానే వెళ్ళిపోతే, మంది స్కూటీ కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళాలి అనేసి అయితే మేము వాళ్ళతో వంతు పెట్టుకోకుండా బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఎటు చూసినా గ్రీనరీయే కాబట్టి అసలు చాలా బాగుంది. ఒక చోట మధ్యలో అట్లా ఆగేసి ఇంకా మంచి నీళ్ళు కూడా తాగి కొంచెం దూరం వెళ్ళాక స్టార్ట్ అయిపోయాం. ఇంతకీ నది ఎక్కడో చెప్పలేదు, కొల్లూరు అనమాట. కొల్లూరు దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఏమో డిస్టెన్స్లో కృష్ణా నది అయితే ఉండిద్ది. అక్కడ అన్నమాట అమ్మవారికి స్నానం అన్నీ. ఇంకా మేము వెళ్ళేలోపు ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసారు. ఇంకా వాళ్ళు అన్నీ సర్దుతున్నారని మేము ఇక్కడ కూర్చొని ఒక 5 మినిట్స్ అయితే రిలాక్స్ అయ్యామన్నమాట. రిలాక్స్ అయ్యి ఇంకా మళ్ళీ వెళ్ళిపోయాము. అమ్మవారిని నదిలోకి తీసుకొని వెళ్తున్నారు చూడండి. అమ్మవారి పక్కన ఉన్న 2 గంపలు ఏంటంటే, ఒకటేమో పోతురాజు స్వామి తాళ్ళు ఉంటాయి కదా, ఆయన మెల్లో అయ్యను ఇంకెయ్యో ఉంటాయి. అంటే ఇంకొక గంపలో ఏమో అమ్మవారికి సంబంధించిన గవ్వలు సంథింగ్ ఇంకోటి అయ్యో ఉంటాయి. ఇట్లా మేళాలు పెట్టుకొని అమ్మవారిని నది దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళిపోయి చక్కగా అమ్మవారిని కూర్చోబెట్టి ఫస్ట్ అయితే అమ్మవారికి డబ్బులు, పసుపు, కుంకుమ, సాంబ్రాణితో దిగదుడుపు అంటారు కదా, అంటే అమ్మవారి చుట్టూ తిప్పి ఒక ప్లేట్లో వేస్తాం. ఇవన్నీ పంబలోలకే వెళ్ళిపోతాయి అన్నమాట. ప్లేట్లో వేసేవన్నీ ఇట్లా వేసి అంతా అమ్మవారికి అందరూ అట్లా చేశాక సాంబ్రాణి వేశాక లాస్ట్కి అమ్మవారిని నదిలో అయితే స్నానం చేపిస్తారు. దీనికైతే చాలా ప్రాసెసే ఉండిద్ది, అసలు తీయడానికి కుదరలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం. ఎందుకంటే ఈ ప్రిపరేషన్లో అంటే ఇట్లా చేసే దాంట్లో ఉంటాం కదా, అందరూ జనాలు ఉండడం వల్ల అస్సలు కుదరలేదు. మొత్తం అంటే అమ్మవారిని నదిలోకి తీసుకొని వెళ్ళే ముందు పంబల వాళ్ళు అయ్యో చెప్తారు, పాటలు అవి పాడతారు, చాలా బాగుండిద్ది. మా పిల్లలేమో ఇట్లా మేము ఇచ్చేస్తుంటే వాళ్ళేమో బీచ్ అన్నట్టు ఆడుతున్నారనమాట. మా అబ్బాయి అయితే బీచ్ అని అయితే చాలా బాగా ఆడుకున్నాడు. ఫస్ట్ టైం అంటే లాస్ట్ టైం సమ్మర్లో తీసుకొని వెళ్ళాము, ఇంకా సేమ్ అంతే ఉండేసరికి బీచ్ అని అయితే వెళ్ళిపోయాడు అనమాట. మాది వచ్చేసి కృష్ణా
నది అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ చూసారా పంబల వాళ్ళు ఏవో పాటలు పాడుతున్నారు. అమ్మవారిని తీసే ముందు అందరు మగవాళ్ళు వెళ్ళి నదిలో స్నానం చేసి వచ్చాక అమ్మవారిని అయితే తీస్తారనమాట. ఇట్లా అమ్మవారిని ఇంకా పంబలోళ్ళు చెప్పాక తీసేసుకొని వెళ్ళి అమ్మవారి కత్తులు గవ్వలు అన్నీ తీసుకొని వెళ్ళి స్నానం అయితే చేపిస్తారు. స్నానం చేపించే తీయలేదు, ఎందుకంటే వాటర్లోకి వెళ్ళేది కదా, అందుకని స్నానం చేపించాక ఇట్లా ముగ్గేసేస్తారు పంబల వాళ్ళు. తర్వాత ఇట్లా అమ్మవారికి బొట్లు పెడతాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి, లైక్ చేయండి. బాయ్.